ఆనట్లేదని కనీసం యూత్ లాగా కనిపిద్దామని చెక్ షర్ట్ వేసుకుంటారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, అక్టోబర్ 31 భారతరత్న, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి. ఆ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా మనం ఆ రోజుని ఏకతా దివస్గా, ఐక్యతా దినంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి 150వ జయంతి కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని అధికారికంగా కేంద్ర యువజన క్రీడా శాఖ అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. దీంట్లో భాగంగా మై భారత్ అనే ఒక పోర్టల్ని స్టార్ట్ చేసి వీటిలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర యువజన సంఘాలని, ఎన్జిఓలని భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఆ రోజు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం, ఏకతా యాత్రల్ని చేపట్టడం, ప్రజల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పట్ల, వారి సేవల పట్ల, ఈ దేశానికి వారు అందించిన నాయకత్వం పట్ల అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. అనంతపురంలో కూడా ఆ రోజు సప్తగిరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్ట్స్ కాలేజ్ నుంచి, క్లాక్ టవర్ దగ్గర నుంచి, సప్తగిరి దగ్గర నుంచి, జెడ్పీ కార్యాలయం దగ్గర నుంచి చివరికి కోర్టు రోడ్డు పై నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ దాకా దాదాపు 5 కిలోమీటర్ల యాత్ర ఆ రోజు కొనసాగుతుంది. దీంట్లో అధికారికంగా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ఆత్మనిర్భర్ భారత్ వైపు అందరినీ పయనించేలాగా చేసి ఏదైతే మనం 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం చేయాలని భావిస్తున్నామో, మన ప్రధానమంత్రి మన ముందు లక్ష్యాన్ని, దేశ ప్రజల ముందు లక్ష్యాన్ని పెట్టి ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర 2047కి ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ నేషన్ నిర్మాణానికి కూడా ప్రజలు భాగస్వాములు కావాల్సింది. కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతున్నా. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం కూడా మన మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం అంటే 150వ జయంతి కాబట్టి దాన్ని ఘనంగా నిర్వహించవలసిందిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి ఆదేశాల మేరకు, అలాగే భారత ప్రభుత్వము యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ వారి యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని పాదయాత్రలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ సందర్భంగా మనము యువతకు ముఖ్యంగా పోటీలను నిర్వహించడం, అంటే వ్యాసరచన పోటీలు, అలాగే వక్తృత్వ పోటీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం 31వ తారీఖున మన ఆర్ట్స్ కళాశాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీ, అంటే పాదయాత్ర ద్వారా మనము కాక్టవరు, అలాగే సప్తగిరి సర్కిల్, అలాగే మన జిల్లా పరిషత్ కోర్టు రోడ్ మీదుగా తిరిగి మన ఆర్ట్స్ కళాశాల వరకు పాదయాత్రను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా యువతకు మై భారత్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అలాగే ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం.